ఇక 15 రోజులుగా కేసీఆర్ చీకట్లోకి వెళ్లిపోయారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలన చూస్తే తెలంగాణ ఎందుకు వచ్చిందనే బాధ కనిపిస్తుందని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంగట్లో అమ్మకానికి పెట్టిన సరుకులా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పాత్ర గొప్పదని, కానీ ఉద్యమకారులను వివక్షతకు గురిచేయడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలని చెప్పక తప్పదు. చెప్పండి వీళ్ళు ఏమంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడం జరిగిందో, ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలను ప్రజానీకానికి చేరువేస్తూ ఉద్యమ బలోపేతాన్ని పాటుపడడం జరిగిందో, అటువంటి ఉద్యమకారులను అందరినీ కూడా వివక్ష గురి విద్యార్థులకు సంబంధించి వీళ్ళ అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలను కల్పింప చేయబడడం జరుగుతుంది. కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యా బోధన పేర్కొనడం జరిగిందో, అమ్మకానికి వీళ్ళ ప్రైవేట్ యూనివర్సిటీస్ మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నాం. ప్రైవేట్ యూనివర్సిటీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి 22లో ఏదైతే బిస్వాల్ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగిందో, పిఆర్సి కమిటీ ఆనాడు నివేదిక సందర్భంగా రాష్ట్రంలో 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నామని చెప్పి పేర్కొంటే, అందులో ప్రత్యక్షంగా నియామకం చేయగలిగే అవకాశం ఉన్నటువంటి 80,000 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయడం జరుగుతుంది. ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. మీరు ఏ 80,000 ఉద్యోగాలను ప్రత్యక్షంగా నియామకం చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేస్తామని పేర్కొన్నారో, వీళ్ళు అంగట్లో అమ్మకాన్ని పెట్టి సరుకు అయిపోయింది. అంగట్లో అమ్మకాన్ని పెట్టి సరుకు అయిపోయింది. ఒకప్పుడు